పరామర్శించిన సామర్లకోట మున్సిపల్ వైస్ చైర్మన్ కౌన్సిలర్స్. సామర్లకోటలో డయేరియా బారిన ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సామర్లకోట మున్సిపల్ వైస్ చైర్మన్ కౌన్సిలర్స్ వైఎస్ఆర్సీపీ నాయకులు పరామర్శించారు. ఈ కార్యక్రమంలో సామర్లకోట మున్సిపల్ కమిషనర్ రామారావు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో డయేరియా వ్యాధి ఉందని కూడా మొన్న మనకి పేపర్లలో వచ్చింది. అలాంటిది కూడా ఏం లేదని డాక్టర్లు నిర్ధారణ చేశారు. నిన్న డిస్టిక్ డయేరియా అధికారి గారు వచ్చారు, వచ్చి చూశారు. మరి సూపరింటెండెంట్ గారు కానీ హాస్పిటల్ అందరూ కూడా చూసి ఇది డయేరియాకి సంబంధించిన మామూలు సీజనల్ వ్యాధులని చెప్పారు. ప్రజలు ఎలాంటి అపోహలు లోను కావద్దు. డయేరియా అనేది చిన్న వ్యాధి, దానికి ఇబ్బంది ఏం లేదు. మనం మంచి ప్రొటెక్టెడ్ వాటర్ అందిస్తున్నాము. ఎల్లవేళ మీకు అందుబాటులో ఉంటాము. ఏదైనా కానీ హాస్పిటల్స్ కానీ మనకి అర్బన్ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. మన టౌన్లో 2 అర్బన్ హెల్త్ సెంటర్లు ఏఎన్ఎం ద్వారా డోర్ టు డోర్ కూడా పంపిస్తున్నాము. ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మరి తర్వాత ట్యాబ్లెట్స్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రజలందరూ కూడా వినియోగించుకోండి. ప్రజలందరూ కూడా ముఖ్య విజ్ఞప్తి, సీజనల్ వ్యాధులు వచ్చే టైం కాబట్టి ప్రజలందరూ కూడా కాచి చల్లార్చిన నీళ్ళు తాగవలసిన విజ్ఞప్తి చేస్తారు. మరి మన ప్రభుత్వ హాస్పిటల్ సందర్శించడం జరిగింది. మరి డయేరియాతో ఉన్నారని చెప్పేసి అన్నారు. డాక్టర్ గారిని కన్సల్ట్ చేస్తే సీజన్లో వ్యాధులని చెప్పి చెప్పడం జరిగింది. ఫుడ్ వల్ల బిర్యానీ తినడం వల్ల వచ్చిందని చెప్పారు డాక్టర్ గారు. మరి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తాం. ఎందుకంటే కాచిన నీళ్లు తాగాలి. ఎందుకంటే సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మరి ప్రతి వార్డులో కూడా శానిటేషన్ అది శుభ్రంగా ఉంచాలని చెప్పేసి కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం మేము. మరి అదేవిధంగా అందరూ కూడా ఈ యొక్క బయట ఫుడ్స్, ఈ మాంసాహారం కానీ చేపలు కానీ ఇటువంటి ఏమన్నా వాటికి అవి కొంచెం తగ్గించుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ, మరి ఏదన్నా వేడివేడి వస్తువులు తినాలని చెప్పేసి తెలియజేస్తూ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి. ప్రస్తుతం చేపల వేట జరగటం లేదండి. మనం డైరెక్ట్గా గోదావరి జలాలు డైరెక్ట్గా ఇస్తున్నాం. చేపల ఇది కూడా మనం చెరువులో నుంచి కూడా వాటర్ కూడా తీసుకోవట్లేదు. మంచి నీరు, దానికి అన్ని టెస్టింగ్లు చేస్తున్నాం. బ్యాక్టీరియాలజికల్ ఎగ్జామినేషన్స్ కూడా జరిగాయి. డైలీ అక్కడ కెమిస్ట్రీ పెట్టి టెస్టులు కూడా చేస్తున్నాం. ప్రతి రోజు టెస్టులు చేస్తున్నారు. అదేవిధంగా ప్రతి వార్డులో కూడా ఉదయం పూట మన ఇమ్యూనిటీ సెక్రటరీస్ వార్డుకు 2 చొప్పున మన సచివాలయాల వాళ్ళు టెస్టులు నిర్వహిస్తున్నారు. వాటిల్లో కూడా అంత వాటర్ బాగానే ఉందని కూడా మనకి నిర్ధారణ.